బఠానీ చాట్ ఇలా ప్రిపేర్ చేస్తే అచ్చం బయట బండి మీద దొరికినట్టే రుచిగానే కుదురుతుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం తెల్ల బఠానీ శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 6 గంటలు నానబెట్టుకుని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్ గిన్నెలో వేసుకుని 3 గ్లాసుల నీళ్లు, చెక్కు తీసిన ఆలు, పావు టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చి చల్లరేక ఆలు అలాగే కొన్ని బఠానీలని నీళ్లు పడకుండా మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసి పక్కన పెట్టి బాండీలో ఆయిల్ వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేగనిచ్చి టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి స్పైసెస్ అన్ని బాగా కలిపిన తర్వాత పేస్ట్ పట్టుకున్న ఆలు బఠానీ పేస్ట్ వేసి కలిపి ఇందులోనే నీళ్లు పడకుండా ఉడికించిన బఠానీ మొత్తం వేసి కలిపిన తర్వాత ఇందులో పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకుని కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇలా థిక్ గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో వేసుకుని సర్వ్ చేసే ముందు తురిమిన క్యారెట్, బీట్రూట్, ఇంకా కట్ చేసిన కొత్తిమీర, ఉల్లిపాయ అలాగే ఫైనల్ గా సేవ్ ఇంకా నిమ్మరసంతో కలిపి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.